ఫస్ట్ హెడ్లైన్ సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చిస్తున్నారు. సీఎల్పీ సమావేశానికి పలువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇక లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై సీఎం చంద్రబాబుకు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చారు టీటీడీ ఈవో శ్యామలరావు. ప్రాయశ్చిత్త ప్రక్రియపై సీఎంఓతో టీటీడీ ఈవో చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ ను కలిశారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారు. చంద్రబాబు అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, వాస్తవాలు నిగ్గు తేల్చాలని లేఖలో కోరారు జగన్. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు రోజా. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని, చంద్రబాబు చేసిన తప్పులకు పవన్ దీక్ష చేస్తున్నారన్నారు. ఈవోపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టించారన్నారు. ఇక 24,000 స్టెప్పులతో అలరించినందుకు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మెగాస్టార్ చిరంజీవికి చోటు దక్కింది. నటన కంటే డాన్స్ పై ఉన్న ఇష్టమే గిన్నెస్ రికార్డ్ రావడానికి కారణం అనుకుంటున్నానన్నారు చిరంజీవి. ఇక జమ్మూ కాశ్మీర్ లో వరుసగా రెండో రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అమిత్ షా. ఒకప్పుడు కాల్పులతో దద్దరిల్లిన సరిహద్దు ప్రాంతం ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నారు. ఉగ్రవాదాన్ని ఆపే వరకు పాకిస్తాన్తో చర్చల ప్రసక్తే లేదన్నారు. అమెరికాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో న్యూయార్క్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రేపు కూడా పలు కీలక సమావేశాలకు హాజరవుతారు.